ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మ. మన ఎలక్షన్ జరిగినాయి. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మేము 150 పైబడి గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా 100% మేము గెలిస్తే తీరుతాం, ఈసారి ప్రభుత్వం మేము రన్ చేస్తున్నాం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమంటారు? ఎలా ఉందంటారు? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ధీమాతోనే మాట్లాడతాం, వాళ్ళకి అలవాటండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కుట్రతో కుతంత్రాలతోటి ప్రజల్ని ఏదో చెయ్యాలని అనుకున్నారు. కానీ ప్రజల స్పందన ఎలా ఉందంటే మొన్న మే 13వ తారీఖున మన ఓట్ల లక్షం రోజే తెలిసింది. ఇదివరకు ఓటింగు ఇప్పుడు ఓటింగ్ చూసుకుంటే 80% పెరిగింది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ జగన్మోహన్ ప్రభుత్వం ఎలాగ పనిచేసింది అనేది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది కదమ్మా, దేనికి నిరసనం అంటారు? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అంటారా, లేకపోతే ప్రభుత్వ సానుకూల ఓటింగ్ అంటారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగానండి. వ్యతిరేక ఓటింగ్ జరిగారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వదిలారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టో వదిలారు. మీకు విశ్వాసం ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన మేనిఫెస్టో మీద, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేనిఫెస్టో మీద? చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేనిఫెస్టోలు ఎలా ఉందంటే ప్రజలకి అందరికి కూడా మేలు జరిగే పథకాలు అవన్నీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎలాగున్నాయంటే అవన్నీ కూడా ఒక మనిషిని సోమరిపోతం చేసే పథకాలలాగా ఉన్నాయి. అవన్నీ చెయ్యి దూరంగా ఉన్నది. టైం ఎంత చూసి చెప్పు. 10 అయిందండి. పనికిరాని పథకాలు అవన్నీ. అలాగే మన ఎలక్షన్ చూసుకుంటే అనేక చోట్ల గొడవలు జరిగినాయి. అలాగే మాచర్లు తీసుకుంటే మాచర్లో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి ఈఎంలు పగలగొడతాం చేయడం అలాంటివి చేశారు. కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అది దేనికి నిదర్శనం అంటారు? ఎందుకు అలా చేశారు? భయంతో కూడిన వ్యవహారం అదంతా. అలాగే ఇప్పుడు మనకి రేపు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం, ఇది సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారు మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా 25,000 ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతున్నాం అని చెప్పి ఆయన చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు సెంట్రల్ నియోజకవర్గం? సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు చేసిన అభివృద్ధి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తారు ఆయన ఏమేమి చేశారు అనేది. అలాగే ఎల్లంపల్లి గారు కూడా ఏదో పాపం ట్రై చేశారు, కానీ అది ట్రై చేయడంలో తప్పు లేదు. కానీ ఆయన అంటే ఎవరికి తెలియదండి ఈ సెంట్రల్ నియోజకవర్గం. ఒక బోండా ఉమా గారు అంటేనే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే ఎవరైనా అంటే మొన్నటిదాకా మల్లాది విష్ణు గారు కూడా ఎమ్మెల్యేగా కొనసాగించారు. మల్లాది విష్ణు గారుగా కొనసాగించినా కానీ బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు అనుకునేవాళ్ళు ఈ ప్రజలందరూ కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు మేము ఇచ్చిన పథకాలు జనాల్లోకి బాగా వెళ్ళినాయి కాబట్టి మా వైపే మొగ్గు చూపిస్తారు అని అంటున్నారు. ఎంతవరకు ఇదైందంటారు? ఎస్సీలని బీసీలని బలి చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. చూసాముగా మొన్న ఏం జరిగిందో. ఒక 2019లో ఎస్సీ కుర్రోడు, 2024కి బీసీ కుర్రోడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంకా ఆయన చెప్పుకోవచ్చులేండి, చెప్పుకోవడానికి 100 చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ప్రభుత్వం పనిచేసే వ్యక్తుల్ని, నాయకుల్ని ఒక మంచి పరిపాలన కోరుకున్నారు. అదే రాబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ కూటమి గెలవపోతుంది. కూటమిలో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల స్పందన ఇదంతా. ఒక నాయకుడి స్పందన ఒకలే ఇది కాదు. ప్రజల స్పందన, ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇదంతా ప్రజల్లోనే చైతన్యం వచ్చిన ఒక మార్పు ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా ఒక 20 సీట్లు వస్తాయి అన్నది కూడా లేదు. 154 అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక 20 సీట్లు గెలుచుకోమనండి, బాగుంటుంది అది.